ఫ్రెండ్స్ మీ బడ్జెట్ వచ్చి 15,000 మంచి మొబైల్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్ అయితే వినండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ వచ్చి మనకి ఏప్రిల్ 15వ తారీఖు అయితే లాంచ్ అయింది రియల్మీ నుంచి. అయితే ఒకసారి దీని మీద అయితే లుక్ అయ్యింది, దీని స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే ఈ మొబైల్ కొంచెం వెరైటీగా ఉంది, అంటే స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఎందుకంటే మనకి ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ గురించి మీకు ముందే చెప్తున్నాను, 15,000 రూపాయల లోపే లభిస్తుంది ఫ్రెండ్స్ ప్రైస్ అనేది. ఈ 15,000 లోపు ఈ మొబైల్ ఎవరైతే మనకి గేమర్స్ కానీ, మల్టీ టాస్కర్ కానీ, కెమెరా లవర్స్ కానీ, డిస్ప్లే వీడియో లవర్స్ కానీ, వీరి కోసం అయితే మొబైల్ అనేది కొంచెం సూట్ అవుతుంది. దీని మీద అయితే ఒకసారి అయితే లుక్ చేయండి, ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఒకసారి దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో అనేది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తే మీకు వచ్చిన క్లారిటీ అనేది వచ్చేస్తుంది మొబైల్ కొనుక్కోవచ్చా లేదని. అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి రియల్మీ P1. ఇది వచ్చి మనకి ఏప్రిల్ 15వ తారీఖు లాంచ్ అయింది ఫ్లిప్కార్ట్లో. అయితే ఫ్లిప్కార్ట్లో సేల్స్ విషయానికి వస్తే మనకి ఏప్రిల్ 22వ తారీఖు ఫ్లిప్కార్ట్లో సేల్స్ విషయం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ సేల్స్లో ఈ మొబైల్ కొనుక్కొచ్చా లేదా తెలుసుకుందాం. అయితే ఫస్ట్ తెలుసుకునే ముందు దీని డిజైన్ మీద అయితే లుక్ వేద్దాం. డిజైన్ అయితే ఈసారి మనకి కొంచెం చూడడానికి అయితే అట్రాక్షన్గా కనబడుతుంది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మ్యాట్ ఫినిష్తో లభిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బాడీతో కనిపిస్తుంది. కాబట్టి డిజైన్ పరంగా చూసుకుంటే కొంచెం హైలైట్ అని చెప్పుకోవచ్చు. దాని డిజైన్ ఫోటో అనేది ఒకసారి మీకు డిస్ప్లే మీద వేస్తాను, చూడండి ఎలా అనిపించింది. ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకి డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది ఫ్లాట్ డిస్ప్లేతో లభిస్తుంది. అలాగే డిస్ప్లే వచ్చి మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనకి ఫుల్ HD ప్లస్తో లభిస్తుంది. డిస్ప్లే చూసుకుంటే మనకి డిస్ప్లేలో మనకు ఇంకో ఫ్యూచర్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. మనకి బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకు 2000 నిట్స్ వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే మనకి డిస్ప్లే అనేది 120 రీఫ్రెష్తో లభిస్తుంది. బెజెల్ హెచ్ పంచబద్ద లభిస్తుంది ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది. ఎందుకంటే మనకి ఏదైనా వీడియో ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ అనుకోవచ్చు. డిస్ప్లేలో చూసుకుంటే మనకి డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే డిస్ప్లే అనేది కొంచెం వెరైటీగా ఉంది. వెరైటీగానే కాదు ఫ్రెండ్స్, ఈసారి డిస్ప్లే కానీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. నా ఒపీనియన్ అయితే వేరే లెవెల్ అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏముందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 7050 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి 2.6 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే ఇది వచ్చి మనకి 600 మీద లభిస్తుంది ప్రాసెసర్ అనేది. ఈ ప్రాసెసర్లో ఇంకొక అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే మనకి ఈ ప్రాసెసర్కి తగ్గట్టు వేఫర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఎవరైతే గేమర్స్ ఉన్నారో వారి కోసం కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. BGM ల్యాండ్ గేమింగ్ అనేది 2-3 అవర్స్ వరకు అయితే గేమింగ్ అనేది బెటర్గా ఎక్స్పీరియన్స్ అనేది చేసుకోవచ్చు. వేఫర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి గేమింగ్ అనేది స్మూత్గా హ్యాండిల్గానే చేస్తుంది మనకి ఈ ప్రాసెసర్ అనేది. ఎవరైతే గేమర్ లవర్స్ ఉన్నారో దీని మీద అయితే ఒకసారి అయితే దృష్టి పెట్టండి. అలాగే మనకి మల్టీ టాస్కింగ్ కూడా కొంచెం బెటర్గానే ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. కాబట్టి ఓవరాల్గా ప్రాసెసర్ చూసుకుంటే ప్రాసెసర్ ఈసారి గుడ్ అని అనుకుంటున్నాను. ఇందులో చూసుకుంటే మనకి అది కూడా 15,000 అండర్లో చూసుకుంటే మనకి గేమర్స్ కూడా కొంచెం ప్లస్ పాయింట్ లభిస్తుంది ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్. అలాగే కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 20x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇందులో iOS కూడా సపోర్ట్ అనేది చేస్తుంది కాబట్టి మెయిన్ కెమెరాలో. అలాగే సెకండరీ కెమెరా వచ్చే మనకి 2 MP ఇచ్చి మోనో కెమెరా ఫ్రెండ్స్. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకొని మనం 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అలాగే మనకి ఇందులో ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఇక మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్రంట్ కెమెరాలో చూసుకుంటే కొంచెం మైనస్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి 16 MP ఫ్రంట్ సైడ్ కెమెరా ఇచ్చారు. అది కూడా మనకి ఫుల్ HD 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 32 MP అయితే చాలా బెటర్గా ఉంటుంది నా ఒపీనియన్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. కెమెరా గురించి చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరా అనేది హైలైట్గా ఉంది. ఎవరైతే వీడియో లవర్స్ ఉంటారో వీరి కోసం అయితే బ్యాక్ సైడ్ కెమెరా అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఇక సెల్ఫీస్ విషయానికి వస్తే కొంచెం డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. మనకి ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే ఫోటో పిక్చర్ క్వాలిటీ అయితే కొంచెం బెటర్గానే వస్తాయి. కాకపోతే ఇక్కడ మనకి ఫుల్ HD 30 fps వీడియో రికార్డింగ్ ఉంది కాబట్టి ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు 32 MP అయితే చాలా ఎక్సలెంట్గా హిట్ అవ్వు మనకు ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే. బ్యాక్ సైడ్ కెమెరా అయితే హైలైట్గా ఉంది ఫ్రెండ్స్. దానికైతే పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 45 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. ఛార్జర్ వచ్చి మనకి ఫాస్ట్ ఛార్జర్ ఫ్రెండ్స్. ఫాస్ట్ ఛార్జర్ బుక్ అని చెప్తున్నారు, సూపర్ ఫాస్ట్ ఛార్జర్ బుక్ అని చెప్తున్నారు. ఇది వచ్చి మనకి USB Type-C కేబుల్తో లభిస్తుంది కాబట్టి ఛార్జింగ్ టైం వచ్చి మనకి ఎంతైనా 40 minutesలో 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. ఇక 50% ఛార్జింగ్ ఎక్కడానికి మనకి 27 minutesలో మనకి 50% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. కాబట్టి మనకి బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మనకి ఎంతైనా మనకి 1.5 day వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీగా యూజ్ చేసుకుంటే మాత్రం 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగానే వస్తుంది. ఓవరాల్గా బ్యాటరీ చూసుకుంటే సెల్యూట్ అని చెప్పుకోవచ్చు మనకి. అలాగే ఇందులో మనకి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. UI గురించి వస్తే మనకి రియల్మీ UI 5.0తో లభిస్తుంది. ఇక్కడ మనకి ఫీచర్స్ విషయానికి వస్తే చాలా అద్భుతంగానే అప్డేట్ విషయానికి వస్తే మనకి 4 years వరకు అప్డేట్స్ అనేవి చాలా అద్భుతంగానే వచ్చేస్తాయి. కాబట్టి కంఫర్ట్గానే ఉంటుంది మనకు. మొబైల్ చూసుకుంటే మనకు స్టార్టింగ్ మొబైల్ కొనుక్కుంటే మనకు 4 years వరకు అయితే అప్డేట్స్ అయితే రెగ్యులర్గా వచ్చేస్తాయి. ఇక్కడ అయితే మనకి ఎక్కడ మైనస్ పాయింట్ అనేది లేదు. ఇందులో మనకు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 6GB ర్యామ్ 128 వేరియంట్ 128 స్టోరేజ్ లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకొని 1 TB వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి హైబ్రిడ్ స్లాట్తో లభిస్తుంది. 2 మెమరీ కార్డులు, 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకు హైలైట్ అని చెప్పుకోవచ్చు.
మెమరీ కార్డ్ వేసుకొని 1 TB వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా గుడ్ అని నేను అనుకుంటున్నాను. ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది ఫ్రెండ్స్. ఇక UFI 3.1తో లభిస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో స్టీరియో స్పీకర్ కూడా లభిస్తుంది, లౌడ్ స్పీకర్ లభిస్తుంది, అలాగే 3.5mm జాక్ కూడా లభిస్తుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక లేని ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ఇందులో డాల్మీ అట్మాస్ సపోర్ట్ లేదు, డాల్మీ విజన్ లేదు. అలాగే మనకి ఇందులో చూసుకుంటే మనకి NFC కూడా కొంచెం డౌట్. నాకైతే NFC కూడా లేనట్టు అనిపిస్తుంది. నా ఒపీనియన్ అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఓవరాల్గా మొబైల్ చూసుకుంటే మాత్రం మొబైల్ అయితే ఇలా ఉంది. ఈ మొబైల్కి ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి ఎంత లేదన్నా మనకు 15,000 అండర్లో అంటున్నారు. మేబీ లాంచ్ చేశారు కాబట్టి నేను చూసిన మాత్రం కార్డ్ ఆఫర్లో చూసుకుంటే మాత్రం మనకి ఎంత లేదన్నా మనకు 13,000కి లభించే అవకాశం ఉంది. ఈ మొబైల్ మనకి ఇంక్లూడ్ HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా 2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది కాబట్టి 13,000కి లభించే అవకాశం ఉంది ఈ మొబైల్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి అయితే లుక్ చేయండి. మర్చితే మాత్రం వదలకండి. దీని గురించి మీకు ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చానో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు అయితే ఓపిక్గా వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్స్. మరో కొత్త మొబైల్తో మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. ఇప్పటివరకు అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం.